నెదర్లాండ్స్ రాజధానిలోని చిపోల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేధిస్తోన్న సమస్యను ఎదుర్కొనేందుకు ఏకంగా పందులను నియమించుకున్నారు విమానాశ్రయ అధికారులు. యూరోప్ ఖండంలోనే మూడో అతిపెద్దదైన చిపోల్ విమానాశ్రయం దాదాపు 10.3 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ విమానాశ్రయంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి పలు రకాల ధాన్యపు మొక్కలు మొలిచాయి. అవి ఏకంగా పంట పొలాల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో వాటి గింజలను ఆరగించేందుకు రకరకాల పక్షులు అక్కడకు చేరుతుండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొన్నిసార్లు రన్వేలపై గుంపులుగా వాలుతున్నాయి. ఈ సమస్యతో విమానాశ్రయ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పలు మార్గాలను అన్వేషించి చివరకు పందులను నియమించాలని నిర్ణయించారు. పక్షులు రాకుండా వచ్చిన వాటిని తరిమేసేందుకు తర్ఫీదు పొందిన 20 పందులను నియమించుకున్నారు. ఈ మంగళవారం నుంచి అవి విధుల్లోకి చేరనున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అవి 6 వారాల పాటు అక్కడ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ పంటలను పందులే తినటం ద్వారా అక్కడ పంటలు మిగలవని, దీంతో పక్షుల రాకకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.